భాగవతంలో ఈ అద్భుతమైన పద్యంలో 2 విషయాలు దాగి ఉన్నాయి. ముందు పద్యం చెప్పుకుందాం. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు. చావకమానెడు వారి భంగిని చచ్చిన వాడికి ఇచ్చెదరు. చావున కొల్లక డాగవచ్చునే ఎచ్చట బుట్టెనచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి. చోద్యం చూసినట్టు అందరూ పుట్టడం, మరణించడం చూస్తుంటారు. మనకు చావు లేదు అన్నట్టు చనిపోయిన వారి గురించి ఏడుస్తూ కూర్చుంటారు. చావు లేకుండా ఉంటుందా? పుట్టిన ప్రతి ప్రాణి ఎక్కడ నుండి వచ్చిందో మళ్ళీ ఎక్కడికే వెళ్ళిపోతుంది అని ఈ పద్యం అర్థం. భాగవతంలో ఇదొక ఆణిముత్యం. వరాహావతారంలో వచ్చి హిరణ్యాక్షుణ్ణి చంపిన తరువాత దాని గురించి విచారించి గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది తన తల్లి. ఆమెను ఓదార్చడానికి హిరణ్యకశిపుడు సుయజ్ఞోపాఖ్యానం అనే ఒక కథను చెప్తాడు. ఇందులో మొదటి విషయం ఏంటంటే చావు గురించి. పుట్టిన ప్రతి ప్రాణి చావక తప్పదు. అది ప్రకృతి ధర్మం. దానికోసం చనిపోయిన వాళ్లను గుర్తు చేసుకుంటూ చాలా మంది తమ జీవితాలను ఆపేస్తుంటారు. లేని వాళ్ళని తలుచుకుని కుమిలిపోతుంటారు. అలా అని వాళ్ళు ఉండిపోతారా అంటే అది కుదరదు. ఏడుస్తున్న వాళ్ళు కూడా ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోవాల్సిందే. ఈ పద్యం తత్వం అర్థం చేసుకుని జీవితంలో ముందుకు సాగాలి. ఇక రెండవ విషయం ఏంటంటే మరణం గురించి అంత గొప్పగా పద్యాన్ని చెప్పిన హిరణ్యకశిపుడు ఘోర తపస్సు చేసి చావులేని వరాన్ని కోరుకోవడం. పరోపదేశ కాలవేలాయం సర్వే వ్యాసపరాశరాహ అని సంస్కృతంలో ఒక ప్రోవర్బ్. అంటే పక్కవాడికి చెప్పడానికి మాత్రం వాళ్ళకి వాళ్ళు వ్యాస మహర్షిలాగా పరాశర మహర్షిలాగా ఫీల్ అయిపోతుంటారు. కానీ వాళ్ళ వరకు వచ్చేసరికి అవి గుర్తుండవు. వాడు రాక్షసుడు కదా అలాగే చేస్తాడు అని అనుకుంటారేమో. ఇప్పటి కాలంలో కూడా అలాంటి రాక్షసులు మన చుట్టూ ఉంటూనే ఉంటారు. పక్కవాడికి నీతులు చెప్తారు కానీ వాళ్ళు పాటించరు. అదే కలియుగంలో రాక్షసత్వ లక్షణాలు. వారితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి.